హలో గైస్, వెల్కమ్ టు బ్లెండర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎపిసోడ్ నెంబర్ 10. సో బ్లెండర్ యూస్ చేసే వాళ్ళకి చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఎడిట్ చేస్తున్నాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ ఉంది, నేను దీన్ని ఎడిట్ మోడ్లోకి తీసుకెళ్ళి నేనైతే దీన్ని ఎడిట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఫేస్కి సంబంధించిన ఓరియంటేషన్స్ అర్థం కాదు. ఎందుకంటే మనకి బ్లెండర్లో ఏంటంటే బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ మొత్తం కూడా సేమ్ కలర్ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫేస్ని కనుక డిలీట్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫేస్కి సంబంధించిన లోపల పార్ట్ అయినా బయట పార్ట్ అయినా ఒకటే కలర్ ఉంది. సో దీనివల్ల ఆ ఫేస్ యొక్క ఓరియంటేషన్ అంటే ఆ ఫేస్కి సంబంధించిన అవుటర్ పార్ట్ ఏది, ఇన్నర్ పార్ట్ ఏది అనేది మనకి క్లారిటీ ఉండదన్నమాట. బట్ అలా కాకుండా మీకు ఫేస్ ఓరియంటేషన్స్ కనుక క్లియర్గా కనపడాలి అనుకుంటే, మీకు ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఇక్కడ ఓవర్లేస్ అని ఉంటుంది, వ్యూ పోర్ట్ ఓవర్లేస్. సో ఇక్కడికి వచ్చి కనుక మీరు ఇక్కడ ఫేస్ ఓరియంటేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది బై డిఫాల్ట్ మీకు డిసేబుల్ అయి ఉంటుంది. సో దీన్ని కనుక మీరు ఆన్ చేసుకున్నారు అనుకోండి, సో ఇప్పుడు మీకు ఎవ్రీ ఫేస్కి సంబంధించిన ఓరియంటేషన్ అనేది 2 కలర్స్లో కనిపిస్తుంది. బ్లూ కలర్ వచ్చేసి బయట పక్క అనమాట, అవుటర్ పార్ట్. రెడ్ కలర్ వచ్చేసి ఇన్నర్ పార్ట్. సో ఈ విధంగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్కి సంబంధించిన ఓరియంటేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.